తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ డ్రగ్ ఫ్రీ తమిళనాడు మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. వందలాది మంది విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సీఎం విజయ్ స్వయంగా ప్రతిజ్ఞ చేశారు. సమాజం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇదే వేదికపైన రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ను కూడా అధికారికంగా ప్రారంభించారు. எல்லாரும் எப்படி இருக்கீங்க? எல்லாரையும் பார்த்ததுல ரொம்ப ரொம்ப சந்தோஷம். எல்லாரும் கொஞ்சம் கை இப்படி வைக்க முடியுமா? தேங்க்யூ. போதை பழக்கத்தால் ஏற்படும் தீய விளைவுகளை நான் முழுமையாக அறிவேன். நான் போதை பழக்கத்திற்கு ஆளாக மாட்டேன். மேலும் எனது குடும்பத்தினரையும் நண்பர்களையும் போதை பழக்கத்திற்கு ஆளாகாமல் தடுத்து அவர்களுக்கு அறிவுரைகள் வழங்குவேன். போதை பழக்கத்திற்கு உள்ளானவர்களை மீட்டெடுத்து அவர்களை நல்வழிப்படுத்த எனது பங்களிப்பை முழுமையாக தருவேன். போதைப் பொருட்களின் உற்பத்தி, நுகர்வு, பயன்பாடு ஆகியவற்றிற்கு எதிரான தடுப்பு நடவடிக்கைகளின் மூலம் போதைப் பொருட்களை தமிழ்நாட்டில் வேரறுக்க அரசுக்கு துணை நிற்பேன். மாநிலத்தின் வளர்ச்சிக்கும் மக்களின் நல்வாழ்விற்கும் நான் அர்ப்பணிப்புடன் பங்காற்றுவேன் என்று உளமாற உறுதி கூறுகிறேன். தேங்க்யூ. అయితే ఈ కార్యక్రమంలో విజయ్ చేసిన ఒక చిన్న పని అందరి మనసుల్ని హత్తుకుంది. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా డ్యూటీలో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ కుమారుడు పోలీస్ యూనిఫామ్తో ఉండటం విజయ్ గమనించారు. వెంటనే ఆ చిన్నారిని స్టేజ్ మీదకి తీసుకురావాలని సైగ చేశారు. மிஷன் மேனேஜ்மெண்ட் செய்தி மற்றும் மக்கள் தொடர்பு துறை, சென்னை மாநகர காவல்துறை மற்றும் ஊடக நண்பர்கள் அனைவருக்கும் எனது நன்றியினை தெரிவித்துக் கொள்கிறேன். ఆ చిన్నారి స్టేజ్ మీదకి రాగానే ఆప్యాయంగా ఎత్తుకొని విజయ్ పలకరించారు. అంతటితో ఆగకుండా ఆ కుర్రాడి తండ్రి అయిన పోలీస్ ఆఫీసర్ని కూడా దగ్గరికి పిలిచారు విజయ్. ఆ తండ్రి కొడుకులతో కలిసి ఆయన దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అనంతరం గ్యాలరీలో ఉన్న పిల్లల పక్కన కూర్చొని విజయ్ అందరికీ ఫోటోలు, సెల్ఫీలు ఇచ్చారు.